విశాఖ వాసులు కొంగు బంగారంగా కొలిచే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. విశాఖ కనక మహాలక్ష్మి ఆలయం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విశాఖపట్నంలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ వాసుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈ రోజు అమ్మవారు భక్తులకి విద్యాలక్ష్మిగా దర్శనమిస్తూ ఉంది. ముఖ్యంగా అమ్మవారు ఈ రోజు సరస్వతీదేవిగా భక్తులకి తెల్లని చీరలో మరి తనకి ఇష్టమైన అమ్మవారికి ప్రీతిపాత్రమైన గులాబీలు చామంతుల అలంకరణలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంది. భక్తులంతా కూడా ఈ రోజు చిన్నపిల్లలతో ముఖ్యంగా ఈ రోజు మూలా నక్షత్రం అమ్మవారికి మూలా నక్షత్రం అంటే ఎంతో ప్రశస్తమైన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని ఈ రోజు చిన్నపిల్లలతో సహా వచ్చి ఈ రోజు సరస్వతి అలంకారంలో భక్తులంతా కూడా దర్శించుకుంటున్నారు. మరి విశాఖ వాసుల కొంగు బంగారంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని భక్తులంతా కూడా కొలుచుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని వివిధ అలంకారాల్లో పూజలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అమ్మ, శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రోజు అమ్మవారిని విద్యాలక్ష్మిగా అందరూ దర్శించుకుంటున్నారు. ఓం నమో వెంకటేశ్వర. నేను శ్రీహరి సేవ ఇన్ఛార్జ్ అని. నేను ఇక్కడ ఈ దేవస్థానం వాళ్ళు మాకు చాలా మంచి భాగ్యాన్ని ఇచ్చారు. ఈ 11 రోజులు కూడా ఇక్కడ సేవ చేసుకున్న భాగ్యాన్ని, అలాగే అన్నదానంలోని టెంపుల్లోని అలా సేవ వాళ్ళు పెడుతున్నాను. ఈరోజు విద్యాలక్ష్మి అలంకరణ చాలా చక్కగా చేస్తున్నారు పూజారులు. ఎంతో చూడముచ్చటగా అమ్మవారిని అలంకరించారు. చాలా అందంగా ఉన్నారు. ఓం నమో. థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తే కనుక అమ్మవారి రూపాన్ని చూసి మేమంతా కూడా తరిస్తున్నామని చెప్పేసి భక్తులంతా కూడా అంటూ ఉన్నారు. ముఖ్యంగా అమ్మవారి ఈరోజు విద్యాలక్ష్మిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది. దీంతో అమ్మవారి దర్శనం ఎంతో మహిమాన్వితంగా భక్తులంతా కూడా భావిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి ప్రత్యేకంగా విశేషంగా ఇక్కడికి చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళంతా కూడా అమ్మవారి దర్శనాలు అయితే మాత్రం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక మరి శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయనే చెప్పాలి. ఈ మొత్తం విశాఖ వాసులు అందరూ కూడా అమ్మవారిని తమ కొంగు బంగారంగా భావిస్తూ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. దీంతో మొత్తం విశాఖలో అన్ని ఆలయాలు కూడా ఆధ్యాత్మిక వాతావరణంతో విరాజిల్లుతున్నాయి. మరి విశాఖ వాసులకి ఎంతో భక్తి భావంతో అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. ఎంతో నమ్మకం ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనాన్ని భక్తులంతా కూడా ఈ శరన్నవరాత్రుల్లో చేసుకుంటారు. ఈరోజు విద్యాలక్ష్మిగా కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. తెల్లని చీరలో అమ్మకి ఇష్టమైన ప్రీతిపాత్రమైన చామంతుల అలంకరణతో మరి ముగ్ధ మనోహరమైన రూపంతో భక్తులకి అమ్మవారు దర్శనమిస్తుంది. దీంతో ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా అమ్మవారి ప్రత్యేక అలంకారాలను చూసి ఈ దసరా మహోత్సవాల్లో ఆమెను దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.